నమస్తే మీరు చూస్తున్నారు టీవీ9 USA నేను పూర్ణిమ వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్ హార్లెమ్ సబ్వే స్టేషన్ లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు శనివారం సాయంత్రం 30 ఏళ్ల యురేనా తుపాకీతో ఈ కాల్పులు జరిపాడు అయితే ఈ కాల్పుల్లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఓక్లహామా జైల్లో ఖైదీల మధ్య భారీ గొడవ జరిగింది శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు మరో 30 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు నార్దర్న్ లైట్లను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు దీంతో వందలాది కార్లు పార్కింగ్ స్లాట్లో చిక్కుకున్నాయి అంతేకాదు అటువైపు వెళ్లే వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నారు అమెరికన్ వేర్ హౌస్ లో ఆదివారం మధ్యాహ్నం కాల్పులు జరిపిన వ్యక్తి మరణించాడు అతను ఆ కంపెనీ ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగి అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కాల్పుల్లో గాయపడ్డారు అడవిలో చెలరేగుతున్న మంటల కారణంగా వేలాది కెనేడియన్లు ఖాళీ చేయాల్సి వస్తోంది అక్కడ వెలువడుతున్న పొగ ఎంతో ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు దానివల్ల వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది షికాగో టవర్ పై ఐఆర్ఎస్ ఆడిట్ పోరాటంలో ట్రంప్ ఇంకా పోరాడుతున్నారు ఒకవేళ అతను అందులో ఓడిపోతే $100 మిలియన్ల పైగా పన్ను బిల్లు కట్టాలి గతంలోనే ఈ కేసు పరిష్కారం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ కొడుకు ఎరిక్ ట్రంప్ చెబుతున్నారు హ్యూస్టన్ హారిస్ కౌంటీ ప్రాంతాల్లో శనివారం కాల్పులు జరిగాయి 2 చోట్ల కలిపి మొత్తం 3 మరణించారు అలాగే మరో 6 తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు మెక్సికో గ్వాటమాలా సరిహద్దుల్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది దాదాపు 4.9 పరిమాణంలో ఈ భూకంపం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా వెల్లడించారు ప్రపంచమంతా మదర్స్ డేని తమ అమ్మలతో సెలబ్రేట్ చేసుకున్నారు కానీ దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ఒక కుటుంబం మాత్రం తప్పిపోయిన తల్లి కోసం వెతుకులాటలో మునిగిపోయింది ఎంత వెతికినా 63 ఏళ్ల తమ తల్లి దొరకలేదని ఆ కుటుంబం వాపోతోంది There's more fear about AI than what AI is. Universities will stop teaching those skills because it's not needed. There is no demand. If an accountant said, I will continue to put my numbers in a journal versus using Tally, right? Guess what? That accountant is not going to have a job. I look forward to that challenge. Makes me a better filmmaker, or I become redundant. This and more. Streaming on News 9 Plus. న్యూజెర్సీలో శనివారం సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది ప్రజలు పాల్గొన్నారు ఈ బీచ్ ర్యాలీకి వచ్చిన జనాన్ని చూసి ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థ ఈ అధ్యయనం చేసింది దాని ప్రకారం పిల్లలు బంధువుల బాధ్యత కంటే కూడా ఆరోగ్య సమస్యలతోనే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు పోర్ట్ ఎవర్గ్లేడ్స్ లో $188 మిలియన్ విలువైన డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు వారిపై విచారణకు ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది సౌత్ ఆఫ్రికాకు చెందిన 32 ఏళ్ల షిబోంగ్ గిల్మనీ అనే మహిళ బ్యాంక్ అకౌంట్ లో అనుకోకుండా $1 మిలియన్ డబ్బు జమైంది ఆ డబ్బును ఆమె సొంత అవసరాలకు ఉపయోగించుకుంది తర్వాత అధికారులకు విషయం తెలియడంతో ఆమెను అరెస్ట్ చేశారు వెస్టర్న్ నార్త్ క్యారోలినాలో టోర్నడో ఏర్పడినట్లు నేషనల్ వెదర్ సర్వీసెస్ నిర్ధారించింది గురువారం ఉదయం జాక్సన్ కౌంటీ ప్రాంతంలో టోర్నడోను స్థానికులు గుర్తించారు తీవ్ర స్థాయిలో గాలి దుమారం ఉన్నప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు కెంట్ ప్రాంతంలోని ఒక ఇండస్ట్రియల్ సైట్ లో అధికారులు 500 గంజాయి మొక్కలను గుర్తించారు వాటిని పెంచుతున్న 34 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సైట్ లోని మొక్కలను పరికరాలను వారు స్వాధీనం చేసుకున్నారు దాదాపు 200 మిలియన్ల అమెరికన్లు కలుషిత నీటినే తాగుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది అంటే దాదాపు యుఎస్ లోని 60% ప్రజలు PFA మిళితమైన నీటినే సేవిస్తున్నారు దీనికి సంబంధించిన నివేదికను యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ విడుదల చేసింది యుఎస్ లోకి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారుల విషయంలో బైడెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే వారందరి ప్రయాణానికి బైడెన్ ఖర్చు చేస్తున్నారని యుఎస్ మాజీ సెనేటర్ స్కాట్ ఆరోపించారు అది అవాస్తవమని చట్టపరంగా వస్తున్న వాళ్ళంతా తమ ఖర్చు తామే భరిస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్స్ చెప్తున్నాయి
బీచ్ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ బైడెన్ తీరును విమర్శించారు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో న్యూయార్క్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ ప్రాంతాల ప్రజలు అధికంగా పాల్గొన్నారు. పోర్ట్ ఆఫ్ ఆక్లాండ్ సమీపంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్ముకుంది. పోర్ట్లోని లిథియం బ్యాటరీ పేలడంతోనే మంటలు ఏర్పడినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9.